అంటే గురుగారు ఇప్పుడు అందరూ కూడా శ్రీచక్రానికి అర్చన చేసుకోవడం లేదా కుంకుమ పూజ చేసుకోవడం అని చేస్తుంటారు కదండి. అంటే ఈ శ్రీచక్రంలో ఉన్నటువంటి రహస్యం ఏంటండి? ఆ శ్రీచక్ర నిర్మాణంలో మనకి ఏం తెలియజేస్తుంది? అమ్మవారి యొక్క అనుగ్రహం ఎంతకుంటుందంటే మంత్రానాం మాతృకాదేవి. మంత్రము అమ్మవారు, శబ్దానాం జ్ఞానరూపం. మంత్రం తత్వాన్ని జ్ఞాన రూపంలో శ్రవణం వస్తే కానీ, అంటే నేను చెప్పేది మీకు వినిపిస్తే కానీ మీకు అనుభవం ఆనందం కలగదు. మీకేం వినిపించకపోతే మామూలుగా ఉంటారు. అంచేత శబ్దం ఎప్పుడైతే ఆనందం ఇస్తుందో ఆనందమే సృష్టి. ఆ సృష్టి శ్రీచక్ర మహామేరు. బిందువు దగ్గర నుండి కిందకి, కింద నుండి బిందువు వరకు కూడా ఆ చైతన్యం ఉంటుంది. అకారాది క్షకారము, క్షకారం నుండి అకారము. ఎప్పుడైతే భూపురత్రయం ఉంటుంది, ఆ తర్వాత షోడశ దళాలు ఉంటాయి, ఆ తర్వాత అష్టదళాలు ఉంటాయి. ఇది దేవతలు చేస్తే రహస్యంగా సృష్టింపబడింది. అంచేత అంతవరకు దేవతలు చేస్తే సాధించగలిగారు. ఆ దేవతలు చేసేటువంటి సార్వభౌమాన్ని రేణుకాపురం మహారాజు గారు రాబోయే సృష్టిలో అనర్థాలు జరుగుతాయి అమ్మా, నువ్వు కోణంలో, ప్రతి కోణంలో అంటే ప్రతి మూలలో నువ్వు ఉండాలి. మూల అంటే ఏంటి? కోణం అని వస్తుంది. అటువంటి కోణంలో నువ్వు కనిపించాలని చెప్తే ఆ మహారాజు చేసే యజ్ఞంలో ఆవిడ ఆవిష్కృతమైంది. బిందువు మళ్ళీ చేసేటువంటిది దేవతలే. అంచేత బిందు మండల మధ్యస్థ భైరవి భగమాలిని అంటున్నాం కదా. అంచేత మేరు ప్రస్తారంగా శ్రీచక్రము మన శరీరం. మనం ఇలా కూర్చున్నాం అనుకోండి, ఈ మూల నుండి ఇక్కడికి, ఈ మూల నుండి ఇక్కడికి, మూలాధారం నుండి ఇక్కడికి కలిసినా అదికే వస్తుంది. ఏ జీవికైనా ఒకే కొలత వస్తుంది. ఇదే శ్రీచక్రం. స్థూల సూక్ష్మ కారణ దేహాల్లో 7 చక్రాలు ఎలాగైతే మనకు శ్వాసరిస్తున్నాయో, నీ శరీరమే యంత్రస్వరూపంగా నీకు ఎదురుగుంటా ఉంటాను. నిన్ను నేను సృష్టించాను, కానీ నువ్వు సృష్టికి కారకుడు నువ్వు కాదు. నేను సృష్టించే, నువ్వు సృష్టింపబడ్డావు. అంటే నువ్వు సృష్టించే దానికి నేను పూజ చేసుకోను. నేను సృష్టిలో ఎలాగున్నానో దానికి నువ్వు పూజ చేయి అన్నారు. కాబట్టి శ్రీచక్రం ఆవిష్కృతం అవసరమైంది. అది 2 రకాలుగా ఉంటుంది. మేరు ప్రస్తారంగా మనం చేస్తాము, భూపురంగా చేస్తాం. భూపురంగా అంటే చిన్న రేఖ రూపంలో ఉంటుంది. మేరు ప్రస్తారంగా అంటే మన కంటికి కనిపిస్తుంది. మేరు అంటే తత్వంలో కనిపిస్తుంది. అంచేత మహనీయులు చేసే సాధన ఏంటంటే, శంకర భగవత్పాదులు అమ్మవారి యొక్క తత్వాన్ని, తమోగుణాన్ని, రజోగుణాన్ని అనేక మంది ఆ విగ్రహంలో ప్రేరేపరించి సృష్టి సంహారంలో విరుద్ధంగా ఆమెను వాడుకోవడం జరిగింది. కథలు, వ్యాసాలు చెప్తున్నాయి మహానుభావులు. అంచేత సత్వగుణం ఎప్పుడైతే అక్కడ తగ్గిందో అక్కడ సృష్టికి విరుద్ధంగా జరుగుతుందని చెప్పి శంకర్ భగవత్పాదులు ఈ రోజున మనకు అందించేటువంటి మహాక్షేత్ర చైతన్యమే శ్రీచక్రము. అటువంటి శ్రీచక్రము శివ కోణాలు 4, శక్తి కోణాలు 5 ఉంటాయి. అంచేత శక్తి కూటైక తాపన్న కచ్చదో భాగదారిణి అంటున్నాం. ఇక్కడ నుండి కటి భాగం నుండి కంఠం వరకు ఉండే చైతన్యం ఒకటి, కంఠం నుండి ఇక్కడ వరకు వచ్చేటువంటి చైతన్యం ఒకటి, కటి భాగం నుండి పాదం వరకు వచ్చేటువంటి భావం ఒకటి. 3 తత్వాలు ఎలాగున్నాయో ఐం హ్రీం శ్రీంగా కూడా 3 తత్వాలు అలాగే ఉన్నాయి. సృష్టికి ప్రధానము శ్రీ యంత్రము, శ్రీ చక్రం కాదు, శ్రీ యంత్రం. అది ఆ యంత్రాన్ని చక్రంగా మనం, చక్రము అంటే నడిచేది, నడిపించేది. అంటే సృష్టికి జరిగిపో జడశక్తి, జడాత్మిక అంటున్నాం. కదలలేకుండా ఉండేటువంటి జీవితాన్ని కదిలించేది అమ్మవారు. అంచేత జడశక్తిని ఎప్పుడైతే కదిలిస్తుందో చైతన్య శక్తి అవుతుంది. అంచేత దాన్ని చక్ర సాధన చేస్తున్నాం. సాధన చేస్తూ ఉంటే అది ఎక్కువ శక్తులు మనకి వస్తూ ఉంటాయి. ఒక శ్రీ మహామేరువుకి బిందువు దగ్గర అది ఆకారం ఎంతైనా సరే, కొన్ని వందల ఎత్తు అడుగున్న శ్రీచక్రానికైనా చిన్న అంగుళం ప్రమాణం ఉన్నా సరే చేసే సాధనను పెట్టే శక్తి వస్తుంది. శ్రీచక్రం ఉండడం వల్ల శక్తి రాదు. ఎప్పుడు కూడా ఆకారం బాగా ఉంటే బాగా పెద్దది కట్టారని కాదు అక్కడ చింతన. దానికి చేసే సౌలభ్యానికి, అర్చనకి శక్తులు పెరుగుతాయి. అటువంటి శక్తితో అమ్మవారి సేవ చేస్తే, ఒక శ్రీ మహామేరుకు చేస్తే 3 కిలోమీటర్ల నుండి 9 కిలోమీటర్ల లెవెల్స్లోకి చుట్టుకొలతలోని దానికి ఎనర్జీ వెళ్తుందండి. అది శాస్త్రంలో ఉంది, సైంటిఫిక్గా కూడా మన వాళ్ళు చూపించారు. ఎందుకంటే ఇది వర్షం పడే ముందు మెరుపులు ఎలాగొస్తున్నాయో తటిల్లత సమరుచి షట్చక్రవు ఉపరిసంస్థిత అని చెప్పి మూలాధారం నుంచి కూడా కొన్ని వేల శక్తులు బయటకు వస్తూ ఉంటాయి. వచ్చి సహస్రారాన్ని తాకుతాయి. అవి సహస్రారాన్ని ఎప్పుడైతే టచ్ చేసాయో ఆ లతలు, తీగలోను, అప్పుడు మనలో ఒక అద్భుతమైనటువంటి వైబ్రేట్ అంటే కదలిక వస్తుంది. వైబ్రేషన్ మీన్స్ కదలిక. ఆ కదలిక వస్తుంది. ఆ కదలిక వచ్చింది అంటే నీలో ఎవరో వెళ్ళారు. ఆ ఎవరెవరు? అమ్మే. ఆ రూపంగా. అంచేత శ్రీచక్రానికి అంత ఫాస్ట్గా జరుగుతుంది. అంటే అన్ని యంత్రాల కంటే, అన్ని మంత్రాల కంటే శ్రీచక్ర సాధనలో ఉండేదానికి వేగంగా వస్తుంది. కాబట్టి ప్రధానమైంది శ్రీచక్రమైంది. అన్నిటికంటే యంత్రాల్లో ప్రధాన భూమికి ఏంటైంది? శ్రీచక్రం. అంటే శ్రీ విద్యకి, శ్రీ విద్యలో ఉండే ప్రధాన
మంత్ర సాధనకి శ్రీచక్రం అవసరమైంది. ఆధ్యాత్మిక తత్వానికి ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత అంటున్నాం. ఆత్మవిద్య మహాలక్ష్మి, శ్రీ విద్య మహాగౌరి, అలాగే శ్రీ కామ విద్య అనేటువంటిది ఎప్పుడైతే వచ్చింది, కామ విద్య అంటే కోరిక తీర్చుకోమని కదా అక్కడ అర్థం. కోరికలు తీర్చుకోకుండా ఒక అద్భుతమైన కోరిక కోరుకో అంటే నీకు పుట్టే కోరిక అనర్థాలకి దారి తీస్తుంది. నేను నీకు కోరిక అంటే నీకు ఇవ్వాలనే కోరిక నాకు పుట్టాలి, అది పూజ. అంటే భగవంతుడికి పుట్టాలి మన కోరిక. ఎలాంటిది? నీకు ఇది ఇవ్వాలి, నీకు ఇది ఇవ్వాలని చెప్పి అలాగ ప్రేరేపంతో చేసేది ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత. ఈ తత్వం ఎప్పుడూ కూడా చెప్పగలిగింది, చేయగలిగింది ఒక శ్రీచక్రం మాత్రం మీదే. ఎందుకంటే సకల దేవతలు కూడా అక్కడ ఉన్నారు. ఖడ్గమాల సాధనలో నమ త్రిపుర సుందరి, హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి అని చెప్పి ఎలాగైతే చెప్తున్నామో అక్కడి నుండి షడామనాయం 6 వర్ణాలతోటి 6 తత్వాలతోటి షడంగార్చన చేస్తున్నప్పుడు అమ్మవారు అష్టసిద్ధి నవదిదికే దాత అని చెప్పి ఆ శ్రీచక్రంలో ఆ దేవతలందరినీ సమూహికంగా చేసి 181 దేవతా సమూహికంతో ప్రత్యేకించి ఆవిడ అక్కడ కూర్చుని బిందు మండలంలో ఆవిడ కూర్చుని సర్వలోకం అనే లోకంలో ఆవిడ కూర్చుని మనల్ని శాసిస్తోంది, మనకు శ్వాసిస్తోంది. అంచేత ఇటువంటి చైతన్యమూర్తిని చేయడం శ్రీచక్రానికి ప్రధాన భూమిక. అనేక మంది ఒకే దాన్ని ఆరాధించడం వల్ల శ్రీచక్రం వెలుగులోకి ఎక్కువగా వచ్చింది. కానీ అంత మాత్రాన శ్రీచక్రంతో అవన్నీ సమానం కాకపోవు. వాడితోటి శ్రీచక్రమే ఎక్కువ అని భావించడం కూడా తప్పు. ఎందుకంటే ఎక్కువ ఆరాధన చేయవలసింది. ఎందుకంటే శ్రీచక్రానికి ఆరాధన చేస్తే సకల దేవతలు అందులో ఉంటాయి. వేరే చేస్తే అమ్మవారు అక్కడ ఎక్కడో కనిపిస్తుంది తప్ప అక్కడ కనిపించదు. కాబట్టి అన్ని శక్తులు కలిగినటువంటి ఆరాధన శ్రీచక్రానికి అవసరమైంది. సృష్టికి రహస్యాలు ఉన్నాయి. కొన్ని రహస్యాలు బయటికి చెప్పొచ్చు. అందుకే ఆ అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ అని చెప్తున్నాం. అంటే అంతరేజనంగా నువ్వు అనుభవించింది బహిర్గతం కొన్ని చేయకూడదు. అంటే ఎవరో ఏదో అనుకుంటారని కూడా మమేకం చేయకూడదు. ఎందుకంటే చెప్పకూడనివి రహస్యంగా ఉంచాలి. ఎందుకంటే రహస్యయోగిని, అతి రహస్యయోగిని, పరాపర రహస్యయోగిని తత్వం ఉంటున్నాం. అంటే రహస్యాన్ని రహస్యంగా ఉంచుతూ రహస్యంలో ఏది చెప్పుకోవచ్చో దాన్ని చెప్పుకుంటున్నాం. ఒక నిమ్మకాయ పండుని పిండుతున్నాము. బాగా పిండిన తర్వాత అందులో రసం అంతా కూడా తాగితే బాగుంటుంది. అందులో ఉన్న శక్తి ఇంకా ఏమైనా ఉందేమో అని చెప్పి రహస్యంగా గట్టిగా పిండేమనుకోండి, మనకి మిగిలేది చేదే. అంచేత మనం చేసే సాధన ఎంతవరకు అవసరమో అది చేస్తూ ప్రపంచానికి ఎంత అవసరమో అంత పంచాలి. అంతేగాని ఎవరూ నమ్మకం లేదు అనే వారి గురించి వాడు నమ్మే వరకు కూడా నువ్వేం చేయకూడదు. వాడి నమ్మకం లేదు, వాడిని అలా ఉంచాలి. అలాగా నువ్వు చేస్తున్న కొద్దీ అపనమ్మకం ఉన్న వాళ్ళందరూ పెరిగిపోతారు. అంటే అపనమ్మకం అనేటువంటిది మనం చేయకూడదు. వాడు రావాలి మన వైపు. జిలాబీ వాసన రాగానే మార్కెట్కి వెళ్ళి ఎలా కొనుక్కుంటున్నాము, అలాగే పీచు మిఠాయి కొనుక్కుంటున్నాం, కూరలు కొనుక్కుంటున్నాం, ఇవనుకుంటున్నాం. వ్యామోహం అది తినాలనిపించింది. అలాగే ఈ వ్యామోహంలో మనం తీసుకురావాలి అంటే నువ్వు వీధి తిరిగి ఇంటింటికి తిరిగి చేయకూడదు. నువ్వు సాధన చేస్తే 10 మంది వస్తారు. బెల్లం ముక్క పెడితే ఈగలు వస్తాయి. బయట చిన్నది ఏదైనా పప్పు పెట్టేస్తే కాకులు వస్తాయి. వాళ్ళందరికీ ఎవరు పిలిచి పెడుతున్నారు? మనం చేసే సాధన భక్తుల కామకోటిక అంటున్నాం. వాళ్ళ కోరికలతో వస్తారు. ఇక్కడికి వచ్చేసరికి కోరికలు మర్చిపోతారు. అది నా యొక్క ఆలోచన. కోరికతో రావడం తప్పు కాదు, కానీ కోరిక లేకుండా వెళ్ళిపోవడం అద్భుతం. ఇది ఒప్పు. ఆ సాధనే శ్రీచక్రానికి అవసరం. శ్రీచక్రానికి అన్ని యంత్రాల కంటే బలం ఎందుకు వచ్చిందంటే అక్కడ కూర్చుంటే అద్భుతం జరుగుతుంది. కాబట్టి శ్రీచక్రం ప్రధానమైనటువంటి యంత్రంగా మారవలసి వచ్చింది, మారింది, మారుతూ ఉంటుంది. ఎప్పుడూ మనల్ని మారుస్తూ ఉంటుంది. అదే అవసరం.